అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మార్చి 17 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాన్ని తెస్తే మీకు అనుకూలంగా ఉంటుందో ఇటువంటి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీ యొక్క ఆదాయ వనరులు అనేవి పెరుగుతాయండి. మీ పని శైలి మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు రేపటి రోజున విజయవంతమవుతాయి. కష్టపడి పనిచేసే యువకులు కెరీర్ సంబంధిత సమస్యకి పరిష్కారం కనుగొనడం ద్వారా ఉపశమనం అయితే మరియు శాంతిని పొందుతారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా రేపటి పెరుగుతాయి. మీ పనిని గోప్యంగా ఉంచడం ముఖ్యం. మీకు వచ్చే డబ్బు గురించి కానీ మీకున్న ఆస్తు గురించి కానీ మీరు ఎవరికి తెలియజేయకండి. మీ చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలను విస్మరించవద్దు. ఇతరుల నుండి సహాయం ఆశించవద్దు. మీ సామర్థ్యాలను విశ్వసించండి. మీ యొక్క మొండితనం ఒక పనిని నాశనం చేస్తుంది. కాబట్టి సరళమైన వైఖరిని అవలంబించడం ముఖ్యం. వ్యాపారవేత్తలకు అనుకూలమైన సమయాలైతే మీరు కొత్త పని కోసం మీ పనితీరును మెరుగుపరచుకోవాలి. ఏదైనా లావాదేవీకి సంబంధించిన పత్రాలను పూర్తి చేయండి. కార్యాలయంలో మీ బాస్ మరియు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం మీ యొక్క లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఇంటి ఏర్పాట్ల విషయంలో మీ వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్త ఉండవచ్చు. వివాహానికి సంబంధించి రేపటి మీరు ఏదైనా అనుకూలమైన శుభవార్త ఖచ్చితంగా వింటారండి. రేపటి మీరు కొత్తగా ఎవరైనా జంట కావడం వల్ల కూడా రేపటి అనుకూలమైన భార్య కానీ అనుకూలమైన భర్త కానీ ఖచ్చితంగా కూడా మీకైతే రేపటి రోజున ఏదో ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా అన్ని రకాలు కూడా లాభదాయకంగా ఉన్న రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు రేపటి గ్రూప్ పరీక్షలకి ఏమైనా ప్రిపేర్ అవుతాం కదా వారికి కూడా రేపటి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున అధిక శ్రమ మరియు అలసట శారీరక మరియు మానసిక శక్తి లోపానికి దారితీస్తుంది. కార్యాలయంలో మీకు ఉన్నత పదవి కూడా లభించవచ్చు. ఇంటర్వ్యూలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రత్యర్థులు బలహీన పడతారు. మీరు ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందుతారు. మీరు మీ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. రేపటి మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు గరిష్ట స్థాయిలో ఉంటాయి. పెద్ద వివాదాలు కూడా పరిస్థితులు మీకు మీలు కల్పిస్తుంది. 4వ ఇంట్లో ఉన్న గ్రహాలు ఇంట్లో కొంత ఉద్రిక్త కారణం కావచ్చు లేదా ఆస్తి విషయాలు నిలిచిపోవచ్చు. కుటుంబ సభ్యుడితో మాట్లాడేటప్పుడు కఠినంగా ఉండకండి. మీరు రేపటి మీ ప్రేమ సంబంధాల్లో తీవ్రత మరియు లోతును కోరుకుంటారు. ఆర్థికంగా రేపటి ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ నిర్ణయాలని వాయిదా వేయటం అయితే మంచిది. ఆరోగ్యం కోసం మీ యొక్క భుజాలు మరియు శ్వాస కోసం వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి సృజనాత్మకత మరియు నూతన వ్యక్తితో నిండి ఉంటుంది. మీ పాత ఆస్తులను మరియు లేదా ప్రతిభను మెరుగుపరుచుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మరియు కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన విషయాల్లో రేపటి సానుకూల మార్పులు అయితే కనిపించవచ్చు. రేపటి సంబంధాల్లో భావోద్వేగాల కంటే కూడా అవగాహన మరియు ఆలోచనలు మార్పిడి చాలా ముఖ్యమైనవి. మీ జీవిత భాగస్వామితో తీవ్రమైన మరియు జీవిత సంబంధిత అంశాలపై శాంతియుత చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. మీ భాగస్వామి మీ చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా వింటున్నారని తెలిసి మీరు భావిస్తారు కూడా. పెళ్లి కాని స్త్రీలు చదువు లేదా పుస్తకాలను సంబంధించిన ప్రదేశాలలో ఆలోచనాత్మక వ్యక్తిని కలవచ్చు. రేపటి రోజున ఊహ మరియు తీక్షణమైన కన్ను మీ పనిలో విజయాన్ని తీసుకురాగలదు. పెద్ద విజయాలను వెంబడించే బదులు చిన్న లోపాలను మెరుగుపరచుకోవడం పై దృష్టి పెట్టండి. రచన, డిజైన్, బోధన లేదా స్టాక్ మార్కెట్లో నిమగ్నమైన మహిళలు లాభదాయకమైన అవకాశాలను పొందవచ్చు. మీరు కార్యాలయంలో ఏకత మరియు కొత్త ఆలోచనలు అవసరమయ్యే ప్రాజెక్టును పొందవచ్చు. ఇంటి నుండి పనిచేసే మహిళలు పని నాణ్యతను మెరుగుపరచుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబించాలి. రేపటి రోజున ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడము చాలా ముఖ్యమండి. పిల్లల చదువు, కొత్త కళ లేదా అభిరుచి కోసం డబ్బు ఖర్చు కావచ్చు. కొన్ని కళాత్మక పనులు లేదా పాత పరిచయాల ద్వారా మీ యొక్క చిన్న ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉండవచ్చు. పెద్ద లావాదేవీలను నివారించండి. చిన్న చిన్న ముఖ్యమైన వస్తువులకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది. రేపటి రోజున కడుపు, కాలేయం మరియు మానసిక ఒత్తిడిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా ఆకలి లేకపోవడం జరుగుతుంది. ఎసిడిటీ లేదా గ్యాస్తో బాధపడుతున్న మహిళలు వేయించిన మరియు పాత ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆకుపచ్చ కూరగాయలు తినడము మరియు కొంతకాలం ప్రశాంతంగా లేదా మౌనంగా ఉండటము ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రేపటి మీరు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు చర్యలు తప్పులకు దారితీయవచ్చు మరియు మీ యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాలకు దారితీయవచ్చండి. అయితే మీ అవసరాలను తీర్చడంలో మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొత్త బట్టలు లేదా నగలు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది మీ యొక్క సంబంధాన్ని పెంచుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు మీ యొక్క సమస్యలు పెంచుతాయి. కాబట్టి కొంత వివేకం మరియు సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యమండి. మీరు ఓపికతో పనిచేస్తే పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. రాజకీయంగా కానీ ఉద్యోగాల్లో కానీ
మీ యొక్క ఉన్నత స్థితిని సాధించడానికి అధికంగా శ్రమించే సానుకూల పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ పట్టుదల మరియు కృషి వల్ల ఉన్నతాధికారుల దృష్టిలో పడే అవకాశం కూడా ఉన్నవి. తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని పెంచే విధంగా ఉంటాయి. సహనము మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితం సాధించగలుగుతారు. ఆర్థిక విషయాలు నెమ్మదిగా ప్రగతి కనిపిస్తుంది. చేసిన కష్టాన్ని తగిన ప్రతిఫలం పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు కొంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరము. సరైన విశ్రాంతి తీసుకుంటే శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. వృత్తి మరియు వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయండి. స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు మీ వైపుకు వస్తాయి. కుటుంబ సభ్యులతో గందరగోళం లేదా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మీ మాటల్లో సమయం పాటించాల్సి ఉంటుంది. మీ పనిలో మీరు ఆశించిన విజయం సాధించలేరు. మీరు గందరగోళంగానే ఉంటారు మరియు మీ యొక్క పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీ యొక్క అపరాధ భావనలు తొలగిపోతాయి మరియు ఆనందం మరియు సంతోషంగా ప్రబలంగా ఉంటారు. స్నేహితులు మరియు ప్రియమైన వారితో మీ సంబంధాలు పెరుగుతాయి. మీరు మీ పోటీదారులను ఓడించగలుగుతారు. మీ యొక్క సంపద పెరుగుతుంది. మీ ఆదాయ వనరులు మధ్యాహ్నం తర్వాత పెరుగుతాయి. మీ పని శైలి మరియు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కష్టపడి పనిచేసే వాళ్ళు కెరీర్ సంబంధిత సమస్యకు పరిష్కారం కనుగొంటారు. కనుగొనడం ద్వారా ఉపశమనం మరియు శాంతి అయితే కలుగుతారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి. మీ పనిని గోప్యంగా ఉంచడం ముఖ్యం. మీ చుట్టూ పెరుగుతున్న కార్యకలాపాలను విస్మరించవద్దు. రేపటి మీ యొక్క రాశి వారికి శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో నిండు రోజులు కావచ్చు. పనిలో మీ యొక్క కృషి సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ సీనియర్లు మీ పనులు సంతృప్తి చెందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. కెరీర్ పురోగతికి అవకాశం సృష్టించగలదు. వ్యాపారవేత్తలకు కూడా రేపటి అనుకూలంగా ఉంటుంది. ఏవైనా కొత్త ప్రణాళిక లేదా ఒప్పందాలు విజయవంతమయ్యే అవకాశం అయితే ఉందండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి మరియు మీకు ఏమైనా పెండింగ్ నిధులు ఉన్నది అందవచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి మరియు ఆనందం నెలకొంటుంది మరియు మీ కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామ్యంతో మీ యొక్క సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. విద్యార్థులు రేపటిన స్ఫూర్తిదాయకంగా భావిస్తారు మరియు వారి పనులను మనసును చదువుపై కేంద్రీకరించబడుతుంది. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారు తమ కృషికి ఫలితంగా మంచి ఫలితాన్ని చూడవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ క్రమం తప్పకుండా దినచర్య మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంకల్ప శక్తి మిమ్మల్ని కష్టతరమైన లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపిస్తుందండి. లోతైన ఆలోచన మీ బలం అవుతుంది. మీ భావాలను రేపటి రోజున కాస్త కూడా పక్కన వాళ్ళతో పంచుకోవడం ద్వారా మీ యొక్క ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటిలో ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంచవేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు నియంత్రించుకుని ఉండండి. సాంకేతిక రంగాల్లో వారు అభివృద్ధి చెందుతారు. మీ భాగస్వామి వ్యక్తిగత స్థలాన్ని గౌరవించండి. ఆకస్మిక ఆర్థిక లాభాలు సాధ్యమే. హైడ్రేటెడ్గా ఉండండి. ఇక ఈ రాశివారు రేపు అనేక విధాలుగా ముఖ్యమైన రోజు. మీ యొక్క ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది. మీ కోరికలు నెరవేర్చడానికి కొత్త అడుగులు వేయడానికి ఇది ఒక మిమ్మల్ని అనుమతిస్తుంది. రేపటి మీ యొక్క ప్రసంగం మరింత ప్రభావవంతంగా ఉంటుంది కాబట్టి మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని ఊహించిన ఖర్చులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. చివరిగా మీరు ఒక చిన్న ప్రయాణం లేదా సాంకేతిక పనిపై ఆసక్తి కనుగొనవచ్చు. ఇది మిమ్మల్ని కొత్త విజయాల గురించి ఉత్తేజపరుస్తుంది. ఈ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి మరియు లోతుగా ఆలోచించండి. రేపటిలో ఈ రాశివారు ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అయితే ముఖ్యమండి. మీ ప్రణాళికలో అయితే ఒకటి చేసుకోండి. నిలిచిపోయిన ప్రణాళికలు పురోగమిస్తాయి మరియు మీ యొక్క సామర్థ్యాలు మరియు ప్రతిభ కారణంగా మీరు వాటిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. అదేవిధంగా రేపటి మధ్యాహ్నం తర్వాత మీకు మంచి శుభవార్తలు అయితే ఖచ్చితంగా అందుతాయండి. మీ ఆగిపోయిన పనులు రేపటి రోజున మీకు అలా కూడా సాగుతాయి. రేపటి మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమేస్తారు. అనవసరమైన ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. రేపటి మీకు ఈ విషయం బాగా కూడా అర్థమవుతుంది. మీకు సంతోషాన్ని ఇచ్చే పనులను చేయండి కానీ ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. రేపటి మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దాటి సంస్థ చర్చకు రానివ్వకండి. మీకంటే పెద్దవారి సీనియర్లను అలుసుగా తీసుకోకండి. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందితో అలుసుకోవడము, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశ చెందుతారు. కానీ రేపటి మీ కొరకు మీకు కావాల్సిన సమయం దొరుకుతుందండి. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీయవచ్చు. పాలను కలిపి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి అయితే మంచిదండి. రేపటి రోజున ఈ రాశివారు రాహుకాలంలో నిమ్మదీపం పెట్టడం వల్ల శత్రు భయం అనేది నివారవుతుందండి. మరి తెలిసినాక ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.